మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజు కేసిరెడ్డి ప్రధాన అనుచరుడు, దోపిడీలో పాత్రధారైన పురుషోత్తం వరుణ్ కుమార్ను సిట్ A40గా చేర్చింది. విజయవాడలోని ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లోనే పురుషోత్తం వరుణ్ విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే అతనిపై లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. సికింద్రాబాద్కు చెందిన పురుషోత్తం వరుణ్ కుమార్ ఇంజనీరింగ్ చదివాడు. హైదరాబాద్లోని ఓ కాఫీ షాపులో పనిచేస్తున్నాడు. ఓ ఎన్ఆర్ఐ ద్వారా రాజ్ కేసిరెడ్డి టీం లిక్కర్ స్కామ్ ఉచ్చులోకి దించినట్లు సమాచారం. పుదుచ్చేరిలోని లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పురుషోత్తం వరుణ్ కుమార్ను ఏపీ ఆపరేషన్స్ హెడ్గా నియమించి అతని పేరిట 100 కోట్లు కొల్లగొట్టినట్లు సిట్ గుర్తించింది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కేసిరెడ్డి ప్రధాన అనుచరుడు, దోపిడీలో పాత్రధారిన పురుషోత్తం వరుణ్ కుమార్ను సిట్ A40గా చేర్చింది. మా ప్రతినిధి సాహిత్య మరింత సమాచారం అందిస్తారు. సాహిత్య, దీంట్లో ఈ లిక్కర్ స్కామ్లో పురుషోత్తం వరుణ్ కుమార్ యొక్క పాత్ర ఏ రకంగా ఉంది అని నిర్ధారణకు వచ్చారు అధికారులు? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అనేక మంది నిందితులను అయితే సిట్ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి వరుణ్ని కూడా ఇప్పుడు పోలీసులు అయితే కనుక వెతుకుతున్నారని చెప్పొచ్చు. అతను గత ఏడాది ఏదైతే జూలై, ఆగస్టులోనే పరారైనట్టుగా కూడా అతను ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో అంటే యుఎస్లో తలదాచుకున్నట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది. అయితే పురుషోత్తం వరుణ్ కుమార్ని A40గా అయితే సిట్ అధికారులు చేర్చినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇందులో ప్రధానంగా అతను ఎక్కడైతే పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఆ వ్యక్తితో ఏదైతే లీలా డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా అతన్ని ఏపీ హెడ్గా అయితే ఆపరేషన్స్ హెడ్గా అయితే నియమించారు అప్పట్లో. అయితే ఏదైతే రాజ్ కసిరెడ్డి ప్రధానంగా అక్కడ ఏదైతే ఒక షుగర్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లను కానీ అటువైపు ఎవరైతే కొంతమంది ఏవైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా బెదిరించి దానికి అనుసంధానంగా ఉన్నటువంటి లీలా డిస్టిలరీ కంపెనీ ద్వారా అతన్ని ఏపీ ఆపరేషన్స్ హెడ్గా అయితే నియమించిన అనంతరం అయితే కనుక అతని ద్వారా ఒక బ్యాంక్ ఖాతాని కూడా తెరిపించి దాని ద్వారా 10 కోట్ల రూపాయలటువంటి చెక్ పవర్ని కూడా ఇప్పించినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. దాని ద్వారా అతను ఏదైతే APSBCLకి సంబంధించి కూడా ప్రత్యేకంగా భారీ మద్యం ఆర్డర్లను కూడా ఇప్పించినట్టుగా దాని ద్వారా 459 కోట్ల రూపాయలను కూడా దీనికి చేరేటువంటి సౌలభ్యాన్ని కూడా అందినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఈ పురుషోత్తం ఎవరైతే ఉన్నారో A40గా ఉన్నటువంటి పురుషోత్తం అయితే కనుక సిట్ అధికారులు యుఎస్లో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఈ లీలా డిస్టిలరీ కంపెనీ ద్వారా అయితే కనుక ఏవైతే ఆర్డర్లు వస్తూ ఉంటాయో దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి ట్రాన్సాక్షన్కి సంబంధించి భారీ ఎత్తున మద్యం కుంభకోణంలో అయితే కనుక ఇతనే ఎక్కువగా అయితే ట్రాన్సాక్షన్ షెల్ కంపెనీల ద్వారా అయితే కనుక అనేక అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసేవాడంటూ కూడా అధికారులు ఇప్పటికే దీని గురించి వెల్లడించిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ఇతను వెతికే నేపథ్యంలో కూడా ఇప్పటికే అతను జూలైలో లాస్ట్ ఇయరే అతను ఇక్కడి నుంచి పరారైనట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అయితే ఏదైతే 2020 జూన్ నుంచి కూడా 2024 మార్చి వరకు కూడా దాదాపు 459 కోట్ల రూపాయలటువంటి సంబంధించి కూడా ట్రాన్సాక్షన్స్ నడిపేట సమాచారం. ఇప్పటికే పురుషోత్తం పైన లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్టుగా గుర్తించారు సిట్ అధికారులు. ఆయన రప్పించేటువంటి ప్రయత్నాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? పురుషోత్తం వరుణ్ దగ్గర ఏవైతే మొబైల్స్ ఉంటాయో ఆ మొబైల్స్ సిగ్నల్స్ ఆధారంగా అంటే అతను గతంలోనే ఎక్కడ ఉండేటువంటి అంటే ఇక్కడ పుదుచ్చేరిలో ఏదైతే లీలా డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి కూడా అతను అక్కడి నుంచే కూడా ఏపీ ఆపరేషన్స్ హెడ్గా పనిచేస్తున్నప్పుడు ఎలాంటి మొబైల్స్ యూజ్ చేసేవాడు, దేని ద్వారా ఎందరితో కమ్యూనికేట్ అయ్యేవాడు, వాటన్నిటిని బేస్ చేసుకుని అయితే కనుక పురుషోత్తం ఆచూకీ తెలుసుకునేందుకైతే సిట్ అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. అతను యుఎస్లో ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా
కూడా అతని మీద లుక్అవుట్ నోటీసులు ఇచ్చి అతన్ని ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నుంచి కూడా అంటే అతని ద్వారా అతని సర్కిల్ ఏదైతే ఉంటుందో అతని స్నేహితుల ద్వారా అతని ఆచూకీ తెలుసుకుని అయితే కనుక అతన్ని మళ్ళీ తిరిగి భారతదేశానికి రప్పించి అతనిపై ఉన్న కేసులన్నింటినీ బేస్ చేసుకుని అయితే కనుక అతన్ని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ప్రస్తుతం అతను అయితే కనుక యుఎస్లో ఉన్నట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి ఈ కేసులో ప్రధానంగా కసిరెడ్డితో అనుచరుడిగా అతను ఉన్నాడు. అతను ఎవరైతే ఒక వ్యక్తి ద్వారా ఈ కుంభకోణంలోకి దిగాడు అతను ప్రస్తుతం అయితే కనుక ఖచ్చితంగా ఈ కుంభకోణంలో ప్రధానంగా అనేక వందలాది కోట్ల రూపాయలను ట్రాన్సాక్షన్ చేసినట్టుగా కూడా ప్రత్యేకంగా వీళ్ళ దగ్గర అనేక ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రూఫ్స్ ఆధారంగా అయితే కనుక వరుణ్ని ఆధీనంలోకి తీసుకొని ఇతన్ని విచారించే అవకాశం అయితే కనపడతా ఉంది. ప్రస్తుతం అయితే కనుక వరుణ ఆచూకీ కోసం అటు కుటుంబ సభ్యులతో కానీ ఇటువైపు ఎవరైతే అతని స్నేహితులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పురుషోత్తం వరుణ్ కుమార్ను 40గా చేర్చింది సిట్ అధికారులు. మరి ఆయన అమెరికాలో ఉన్నట్టు గుర్తించారు. సో అమెరికా నుంచి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎట్లా చేస్తారో చూడాల్సి